పరిపాలనా సౌలభ్యంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మానకొండూరు మండలంలోని నిజాయితీగూడెంలో 980 మంది జనాభాతో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. సొంత భవనం కల సాకారం కావడానికి 5 సంవత్సరాలు పట్టింది. నూతన గ్రామ పంచాయతీకి ప్రథమంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ బోల్ల మురళీధర్ గ్రామ పంచాయతీని సుందరంగా అన్ని హంగులతో నిర్మించారు. సర్పంచ్ కార్యదర్శికి ప్రత్యేక గదులతో పాటు రికార్డు గది, గ్రామ అభివృద్ధిపై సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకున్నటకు ఓ మినీ హాల్ను ఏర్పాటు చేసుకున్నారు. ఈజీఎస్ నిధుల ద్వారా 20 లక్షలు, సిడిపి ద్వారా 3 లక్షలు, మరో 2 లక్షల రూపాయలు దాతల సహాయంతో విరాళంగా నిధులు గ్రామ పంచాయతీకి అందించారు. అయినప్పటికీ నిధులు సరిపోకపోవడంతో గ్రామ సర్పంచ్ బోల్ల మురళీధర్ 5 లక్షల రూపాయల వరకు తన సొంత నిధులు వెచ్చించి గ్రామ పంచాయతీ నిర్మాణాన్ని పూర్తి చేశారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పని అంటేనే 4 పైసలు వెనకేసుకునే నాయకులున్న ఈ రోజుల్లో తన గ్రామం కోసం గ్రామ పంచాయతీ భవనానికి తన జేబు నుంచి డబ్బులు వెచ్చించాడని గ్రామ సర్పంచ్ని గ్రామ ప్రజలు అభినందించారు. కాగా ఈ నెల 10వ తేదీ బుధవారం రోజున రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా నూతన భవనాన్ని ప్రారంభించనున్నట్లు సర్పంచ్ బొల్ల మురళీధర్ మీడియాతో వెల్లడించారు. నూతనంగా 2018లో ఏర్పడిన గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీకి జనవరి 2023లో శాంక్షన్ అయినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు మంజూరైనటువంటి 20 లక్షల రూపాయలు మరియు సిడిపి నిధులు 3 లక్షలు, దాతల సహాయంతో 2 లక్షలు, ఇంకా తదితర ఖర్చులన్నీ నేను సొంతంగా భరించి కొత్తగా మొట్టమొదటి గ్రామ పంచాయతీ ఏర్పడిన సందర్భంగా అత్యాధునికంగా ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉండాలని మన సంకోచంతో సంకల్పించి దీన్ని పూర్తి చేయడం జరిగింది. దీనిని 10/1/2024 రోజున గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరియు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు కలిసి ప్రారంభించడం సిద్ధంగా ఉన్నది. ఇది మొట్టమొదటి గ్రామ పంచాయతీ మానకొండూరు శాసనసభ నియోజకవర్గంలో శాసన మొట్టమొదటి గ్రామ పంచాయతీ పూర్తయింది. ప్రారంభంగా కూడా రెడీ చేసినాం. దాన్ని అందరూ వచ్చి దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.